రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగపూర్లో ముదిరాజు కులస్తులు ఘనంగా పోచమ్మ పెద్దమ్మ బోనాలను సమర్పించుకుని సేవలో తరించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉండి ప్రతి ఇంటి నుంచి ఒకరు నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య బైండ్ల పూజాల నృత్యాలు శివసత్తులు పూనకాల మధ్య పోచమ్మ ఆలయానికి పెద్దమ్మ చేరుకుని బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట పిల్లపాపలు సల్లంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నర్సింగపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది. ముదిరాజు కులాస్తులు భారీ ఎత్తున బోనాలు తీయడం జరిగింది. పోచమ్మ బోనాలు మళ్ళీ ఈ సాయంత్రం పెద్దమ్మ బోనాలు జరగడం, ప్రతి ఏటా పెద్దమ్మ బోనాలు జరుపుకున్న ఆనవాయితీగా రావడము, మళ్ళీ పోచమ్మ బోనాలు చేసుకున్న తర్వాతనే పెద్దమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ ముదిరాజుల బోనాలు పండుగ. ఏ పెద్దమ్మ తల్లి, ఏ పోచమ్మ తల్లి. మండలం నర్సింగాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మా యొక్క ఇలవేల్పైనటువంటి పెద్దమ్మ తల్లి బోనాలు మరియు మా గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాలు, అలాగే మా యొక్క ఊర చెరువు కట్టమైసమ్మకు, అలాగే గ్రామ దేవతలు మహాలక్ష్మి భూలక్ష్మి, అలాగే మా ఊరి గ్రామంలో దుర్గమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో నర్సింగాపూర్ గుజరాత్ కులాస్తులు అందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ ఊర చెరువు ద్వారా మాకు ప్రతి మురారు కులస్తులకు మాకు ఆర్థికంగా భగవంతుడు మాకు సాయం చేస్తున్నాడు. మేము భగవంతునికి ఎల్లవెల్లలా కృపకు పాత్ర అవుతాము. వారి యొక్క సేవకు మేము మా వంతుగా మేము ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల్లో వచ్చిన ప్రతి మురారు కులస్తులందరూ ఇట్టి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సాయంత్రం పెద్దమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.